వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యాశాఖ, ఆరోగ్య శాఖ పనితీరు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడిసిమల్లి శ్రీనివాసరావు. వారిని మనం విశేషాలు తీసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యాశాఖ, ఆరోగ్య శాఖ సత్యకుమార్ యాదవ్ గారు నిర్వహిస్తున్నారు. విద్యాశాఖ లోకేష్ గారు నిర్వర్తిస్తున్నారు. విద్యాశాఖలో పెను మార్పులు వచ్చినాయి. నాడు నేడు అని చెప్పి గత ప్రభుత్వం ప్రచారం చేసుకుంది, కానీ వాస్తవంగా ఈరోజు నాడు నేడు అనుకోవాలి మనం. ఆ రకంగా తీర్చిదిద్దాడు ఆయన. పామర నియోజకవర్గంలో ఒక ఉన్నత పాఠశాలల్లో, ప్రాథమిక పాఠశాల అనుకుంటా, విద్యార్థులు మేము ప్రభుత్వ పాఠశాలకు వెళ్తామని చెప్పి ఆ పాఠశాలకు వెళ్ళటం, అక్కడ చదువుకునే పిల్లలందరూ కూడా అద్భుతంగా చదువుకోవడం జరుగుతూ ఉంది. ప్రశంసలు అందుతూ ఉన్నాయి. విద్యాశాఖ గురించి, ఆరోగ్య శాఖ గురించి మీరు ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇప్పుడు యాక్చువల్గా అత్యంత క్లిష్టమైన శాఖలు ఏమన్నా ఉంటే విద్య, వైద్యం, ఆరోగ్య శాఖ, అలాగే రెవెన్యూ. వీటి తర్వాత స్థానంలో హోము, ఇలాంటివన్నీ వస్తాయి. ఏంటంటే ఎందుకంటే పబ్లిక్ డైరెక్ట్గా ఎఫెక్ట్ అయ్యి పబ్లిక్ దీని తాలూకు కష్ట నష్టాలను డైరెక్ట్గా తీసుకుంటారు. దీన్ని విద్యాశాఖ అంటే ప్రతి ఇంట్లోని వాళ్ళ ఒకనాడైతే ఒక 40-50 ఏళ్ళ క్రితం అయితే మేము చిన్నప్పుడు మేము చదువుకున్నప్పుడు అయితే ఒక గ్రామంలో జనాభా 2000 మంది ఉంటే చదువుకునే పిల్లలు ఒక 200 మంది ఉంటే 20 మంది 30 మంది చదువుకునేవారు. ఇటు బడుగు బలహీన వర్గాల నుంచి. ఇవాళ 100 మంది వస్తున్నారు. ఎందుకు నేను చెప్తున్నానంటే ఒకనొకప్పుడు ఓ 10 ఏళ్ళ కుర్రాడు ఉంటే ఎవరో ఒక రైతు దగ్గర కమతం పెట్టేసేవారు, దూడ కాయటానికో లేకపోతే చిన్న చిన్న పనులు చేయటానికో. అతన్ని కూడా ఆదాయ వనరుగా చూసేవారు ఆ కుటుంబం. ఇంట్లో 3-4 పిల్లలు ఉంటే నలుగురిని 4 చోట్ల 4 రైతుల దగ్గర కమతం పెట్టడం, వాళ్ళ మీద వచ్చి తర్వాత కుటుంబం అంతా కూలో నాలో చేసుకోవడం, భూమి ఉంటే 1 ఎకరం 2 ఎకరాలు వ్యవసాయం చేసుకోవడం, భూమి ఉన్న వాళ్ళేమో పిల్లల్ని వాళ్ళ భూమిలోనే పని చేయించుకోవటం తప్ప చదువుకు పంపించేవారు కాదు. అప్పుడు కూడా విద్య అది ఫ్రీయే. బోర్డు స్కూల్లో, హై స్కూల్లో కూడా ఫ్రీయే. నామినల్ ఫీజులు ఉండి హై స్కూల్లో, ప్రాథమిక విద్య ఫ్రీ, స్కూల్లో జాయిన్ చేయటం అంతే. మీకు ఉన్నత విద్య అంటే జిల్లా పరిషత్ హై స్కూల్లో నామినల్ ఫీజులు ₹6-7 టర్మ్ ఫీజు ఉండేది. అది కూడా ఎస్సీ ఎస్టీలకి కొంచెం తక్కువ, అసలు జీరో. అది కాకుండా స్కాలర్షిప్లు కూడా ఇచ్చేవారు. అప్పుడే ఒక 70, 80, 100 స్కాలర్షిప్లు కూడా వచ్చాయి అప్పట్లో. అయితే ఇప్పుడు ప్రస్తుతం విద్యాశాఖ వాళ్ళకి స్కూల్ బ్యాగులు, బట్టలు ఉచితంగా ఇస్తున్నారు. పిల్లల్ని చదివించుకునే వాళ్ళకి తల్లికి వందనం డబ్బులు వేస్తున్నారు. మధ్యాహ్నం భోజనం, నాణ్యమైన భోజనం పెడుతున్నారు. టీచర్లు ఎప్పుడూ కూడా మంచి ప్రతిభ కలిగిన వాళ్ళనే, అన్ని రకాలుగా ముందు వరుసలో ఉన్న వాళ్ళనే డిఎస్సి ద్వారా బాగా చదువుకుని బాగా పోటీ పరీక్షల ద్వారా వచ్చిన వాళ్ళే ఉంటారు. ఇటీవల కాలంలో ఎవరున్నా మా అప్పుడు కొంతమంది రికమెండేషన్ మీద వచ్చినా వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు వచ్చేవారు. కానీ అప్పుడున్న డెడికేషన్ మధ్యకాలంలో చాలా తగ్గిపోయిందండి. మేము చదువుకున్నప్పుడు విద్యార్థులను సొంత పిల్లల్లో చూసేవారు. వాళ్ళు ఏ స్వార్థం లేకుండా 195 మంది పాఠాలు చెప్పటం, పిల్లల్ని బాగా చదివించి పరీక్షల్లో ఉత్తీర్ణత బాగా పైకి రావాలన్న ఆలోచనే ఉండేది మా గురువులందరికీ. మేము ఎప్పుడన్నా వెనకబడి ఉంటే మాకు ప్రైవేట్గా ట్యూషన్ కూడా చెప్పి ₹1 ఆశించకుండా ట్యూషన్, కొంతమంది డబ్బులు తీసుకుని ట్యూషన్ చెప్పి 10 పరకం. మాకైతే 1-2-3 మాస్టర్లు ఉండేవారు. వాళ్ళు నేను చెంబుడు పాలు రోజు పట్టి మాకు పాడి ఉండేది. ఒక పాలు పట్టుకొచ్చి ఇస్తానంటే కూడా పాలు పోయించుకునేవాడు, కానీ ఫ్రీగా తీసుకునేవాడు, డబ్బులు ఇచ్చేవాడు. అప్పట్లో అంత లీటర్ ₹1-2 ఉండేది. ఆయన ఒక అర లీటర్ పాలు తీసుకునేవారు మా ఇంటి దగ్గర నుంచి కాఫీలకి. దానికి 1 లీటర్ పాలు ఇచ్చేవాళ్ళు. దానికి ₹2 ₹1.5 లెక్కట్టి నెలకు ₹45, ₹40 ఇచ్చేవాడు. ఇక వద్దండి బాబు మేము ట్యూషన్ చెప్పి అస్సలు ₹1 నేను తీసుకొని చదువు చెప్పినందుకని వాడు. సుబ్రహ్మణ్యం గారిని మాస్టర్ బ్రాహ్మలో, అలాగే కృష్ణమూర్తి గారిని మాస్టర్ ఉండేవాడు. ఆయన ఫీజు తీసుకునేవాడు, కానీ ఇత్తే తీసుకునేవాడు లేతలేదు. కానీ అంత బాధ్యత. 10 మంది చదువుకునేవాడు ఆయన దగ్గర 2-3 బ్యాచ్లుగా. అలాగే బాలరాజు గారు ఉండేవాడు మాస్టర్. ఆయన అంతే 3-4 బ్యాచ్లు, గంటన్నర అలాగే 2-3 బ్యాచ్లు. ఆయన స్కూల్లో చెప్పేవాడైనా బాగా పొద్దునే చెప్పేవాడు, రాత్రులు చెప్పేవారు. మమ్మల్ని సానబెట్టి జాగ్రత్తగా మా చేత పునశ్చరణలో మళ్ళీ చదివించడం, తెలియకపోతే చెప్పడం, క్లాసులో పరీక్షలు కాకుండా ఇక్కడ కూడా పరీక్షలు పెట్టడం, ఇక్కడ కూడా మంచి మార్కులు వస్తే ప్రశంసించడం, ఉత్సాహాన్ని ఇవ్వడం, ఇవన్నీ చేసేవారు. సేమ్ అదే పనితీరు ఇప్పుడు కనపడుతుంది స్కూల్లో. అప్పుడు మా చదువుకునే వాళ్ళకి స్కూల్ యూనిఫారం అది మేమే కొనుక్కోవాలి, మా భోజనం మేమే పట్టుకెళ్ళాలి, అంతే. మా ట్రాన్స్పోర్ట్ మాదే, పుస్తకాలు మేమే కొనుక్కోవాలి. ఇప్పుడు అలా కాదు, అందరికీ కూడా పుస్తకాలు, యూనిఫారాలు, బ్యాగులు గవర్నమెంట్లో. ఇంకో విషయం చెప్పిన మీకు, ఎవరో ప్రచారం చేయింది, ఎవరో దాని గురించి మాట్లాడింది గురించి చెప్పిన. మొన్న మధ్య నేను ఒక చోటకి వెళ్ళినప్పుడు ఓ పిల్లోడు స్కూల్కి వెళ్తున్నాడు. మీరు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తానికి ట్రాన్స్పోర్ట్ అది ఏదంటే ఒక 600 ఇస్తున్నారు నెలకి. ప్రభుత్వం అది ప్రచారం లేదు, అసలు తెలీదు ఎవరికైనా. నా బుర్ర పాడైపోయింది. ఎంత బాగుందరో బాగు అనుకున్నాడు. ఇది
ఈ ప్రభుత్వంలో ఉన్న కానీ మన చిన్నప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చినాయండి. ఆనాడు ఉచితంగా ఇవ్వండి, ఇవాళ ఉచితంగా ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అంటే వాళ్ళ విద్యలో ఆసక్తి పెరిగింది అందరికీ. అలాగే దాని కారణం ఏంటంటే మానవ వనరులు మనం తయారు చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి జనాభా పెంచమన్నది కూడా ఏంటంటే భవిష్యత్ తరాలకి మన మానవ వనరులు అంటే పెద్ద ఆస్తి, యాడికి వాళ్ళకి అనేమని కాదు. దాన్ని విక్రిస్తున్నారు, విక్రించుకుని ఆళ్ళపళ్ళే బయటపడతాయి. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చెప్పినట్టు 2020 అన్న అలా విక్రించారు, మీరు అన్న అలా విక్రించారు, ఇలాంటివన్నీ బోల్డ్ విక్రించారు. ఇప్పుడు ఈ ప్రభుత్వాలు జగన్మోహన్ రెడ్డి కూడా నాడు నేడు అని స్కూల్ బిల్డింగ్లు ఉన్న కొత్తగా కట్టిన బిల్డింగ్లు రంగులేసి అతను రకరకాల అతను చేసాడు, మేము చేయలేదు అంట్లా. అతనంతా ఏంటంటే ప్రచార యావలో పడ్డాడు. వీళ్ళు ప్రచారం కూడా చేసుకుంటలేదు. అవును. ఇప్పుడు మీరు చెప్పిన 600 రూపాయలు ప్రయాణ ఖర్చులు ఇంతవరకు అసలు ఎవరికి తెలియదు. నాణ్యమైన భోజనం మొత్తం నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే నేను సాయంత్రం ఒక ఆయన ఫోన్ చేశాడు. నేను ఒక ప్రభుత్వ స్కూల్కి వెళ్ళానండి, అసలు ఎలా చెప్తున్నారేటో చూద్దామని. మొన్న అందరూ బాగా పాస్ అయ్యారు కదా, బాగానే ర్యాంకులు వచ్చినాయి. బాగా ఉన్నత విద్య 10th క్లాస్ ఎగ్జామ్స్లో ప్రభుత్వం మంచి ర్యాంక్స్ వచ్చినాయి. ఈనాడు లాంటి పత్రికల్లో ఫుల్ పేజీ యాడ్ వచ్చిందంటే పత్రికల్లో ఎవరో గవర్నమెంట్కి సంబంధించిన నాయకులు ఎవరే లేకుండా ఓన్లీ స్టూడెంట్స్ ర్యాంకర్సే ఫోటో పడిందంటే అది మామూలు అచీవ్మెంట్ కాదండి. అది జరిగింది కదా. అసలు ఎలా ఉందేటి ప్రాథమిక విద్యా పాఠశాలలో కూడా ఎలా ఉన్నాయో చూద్దామని వెళ్ళాడంట. ఆయన బయట క్లాస్ రూమ్ బయట నిలబడి వింటుంటే 4వ తరగతి 5వ తరగతి లెక్కల మాస్టర్ అయినా పంతులు గారు ఆయన చెప్పి విధానానికి ఈయన మంత్రముగ్ధుడైపోయాడు. నిజమండి, ఇది జరిగిన విషయం. అది ఎక్కడో కాదు, పమిడిముక్కల మండలం ఉందా, పామర్ కాన్స్టిట్యున్సీ మా కాన్స్టిట్యున్సీ. ఓకే అక్కడ హనుమంతపురం అనే ఊరు. హనుమంతపురం కావాలంటే ఎవరిని వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవచ్చు. పమిడిముక్క మండలం హనుమంతపురం. ఎమ్మెల్యే వర్ల అబ్బాయి విజయ్ కుమార్ ఎవరు ఉన్నారు. వాళ్ళు పర్యవేక్షణ అంటే వాళ్ళ తర్వాత అడిగాడంట, సార్ మీరు చాలా బాగా చెప్తున్నారు, వర్ల కుమార్ రాజా మీరు చాలా బాగా చెప్తున్నారు, మీరు అద్భుతంగా ఉందని ప్రశంసించిన తర్వాత, లేదండి మాకు మామూలుగానే ప్రభుత్వం దీని మీద శ్రద్ధ పెట్టింది, లోకేష్ గారు ఈ విషయంలో చాలా మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉందండి. అంటే టీచర్స్ కమ్యూనిటీలో ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ మీద చాలా వ్యతిరేకత ఉండేదండి. చానాళ్ళు మొన్న 2014లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగస్తులందరికీ కూడా చాలా ఇన్సెంటివ్స్, ఫిట్మెంట్లు రకరకాలన్నీ పెంచినా వాళ్ళలో వ్యతిరేకత పోలా. టీచర్స్ అండ్ ఉద్యోగులు కూడా. ముఖ్యంగా సార్ టీచర్స్లో డిఎస్ఎల్ అత్యధిక శాతం నిర్వహించింది చంద్రబాబు నాయుడు. అసలు ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ చంద్రబాబు గారు ఆయన నియామకాలే కదా అన్ని. వాళ్ళకి ఎందుకు వ్యతిరేకత బాబు గారి మీద? రకరకాల కారణాలు ఉండాలండి. ఎందుకంటే మనం అన్నీ తీసిపడేయకూడదు. కొంచెం ఎక్కువ పని చేయించబడి ఈయన జనభూమి అని ప్రతిదానికి టీచర్లు వాడతారు కదా, అది వాళ్ళ బాధ్యత. ఎవరైనా అలాగే చేయించారు, కానీ ఈయనకి ఆ పేరు పడిపోయింది. తర్వాత ఈయన కొంత వెసులుబాటు ఇచ్చాడైనా చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు వీళ్ళకి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాడు. ఒక గురువు టీచర్ అంటే, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు చిన్నప్పుడు మా మాస్టర్లు అంటే ఒక రకంగా గౌరవము, భయము, భక్తి అన్నీ ఉండేవి. తర్వాత ఇప్పుడు తరం ఎవరికైనా సరే టీచర్లు అంటే ఒక రకమైన కొంచెం వాళ్ళు అగ్రెసివ్గా ఉంటున్నారు. పిల్ల ఆ మధ్యన కుర్రోడు కొట్టేసాడు పాపం ఎవరినో, ఇలాంటి ఆకతాయి వాళ్ళు అప్పుడు ఉన్నారు, ఎప్పుడు ఉంటారు. వాళ్ళు మా పిల్లలు ఉండేవారు. నేను తెలుగు వాళ్ళు సరిగ్గా రాయకపోయినా దాన్ని చదువుకోలేకపోయినా నేను ఎలా చదవాలి ఎలా రాయాలని చెప్తున్నప్పుడు మా టీచర్ అలాగే చెప్పారండి. నేను చెప్పింది వినేవారు కాదు. వాళ్ళ టీచర్ మాట వేదం. చిన్నపిల్లలు అంత వెళ్ళ అయితే అంత నమ్మకం ఉంటుంది వాళ్ళ మీద. కాబట్టి వాళ్ళు బాధ్యతగా ఉండాలి. వీళ్ళు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఎంత చేసినా ఇంగ్లీష్ మాట్లాడించి లేకపోతే ఏదో చేద్దాం అనుకున్నాడు తప్ప, ఇంగ్లీష్ బోధన, ఇంగ్లీష్ స్కూల్ చేద్దామంటే టీచర్లు కూడా చెప్పాలి కదా, అలవాటు ఉండాలి కదా. వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుని వచ్చిన వాళ్ళు అయినా లేకపోతే ఇంగ్లీషు చెప్పాలి అయినా సరే తంటాలు పడ్డారు. ఫలితాలు బాగానే తీసుకొచ్చి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే గురుకుల పాఠశాలలో ఏ పాఠశాలను సరే ప్రథమ స్థానంలో ఉండి చూసుకుని ఫలితాలు ప్రభుత్వ పాఠశాలలో ఫలితాలు చాలా మెరుగ్గా వచ్చి ధీటుగా వచ్చి ప్రైవేట్ పాఠశాలకి అంటే కూడా. ఇప్పుడైతే ప్రైవేట్ పాఠశాలలు దాటుకుని వచ్చేసినాయి. కారణం ఏంటి? టీచర్స్లో ప్రభుత్వం పట్ల కృతజ్ఞత, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల పట్ల బాధ్యత, ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది కాబట్టి మనం కూడా మన వంతు చేయాలనేటువంటి డెడికేషన్, కమిట్మెంట్ ఉండబట్టే 90% ఉండబట్టే ఇవాళ అటువంటి ఫలితాలు వస్తున్నాయి. అదో ప్రోత్సాహకం. ప్రైవేట్ పాఠశాలలో కాదు, ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అవ్వండి స్వయంగా టీచర్లే క్యాంపెయిన్ చేస్తున్నారు, ప్రజలను ఆహ్వానిస్తున్నారు. ఇది ఒక ఆహ్వానించదగ్గ పరిణామం. ఇది నాకు ఆయన చెప్పి ఫోన్ చేసి ఇలా ఉందండి అన్నాడు. వెరీ గుడ్ అండి, నేను ఖచ్చితంగా మాట్లాడతాను. ఇది
దీన్ని ఇంకా మరింత మెరుగ్గా ఉన్నదాన్ని ఇంకా మరింత అందరికీ ప్రోత్సాహాలు ఇచ్చి ఆ టైపు కష్టపడి పనిచేసిన వాళ్ళకే పిల్లల్ని తీర్చిద్దే వాళ్ళకి గౌరవించి వాళ్ళు చేస్తూ ఉన్నారు. అవార్డులకి ఇవాట్లు ఇస్తాం. ఇది మనం బర్ల కుమార్ రాజా గారిని ఆ గురువు గారు ఆ మ్యాథ్స్ చెప్పిన అక్కడి నుంచి మించి అందరూ అలాగే ఉన్నారంట. ఆ గురువులకి మాస్టర్లకి అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి మనం ఖచ్చితంగా అభినందనలు తెలపాలండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆరోగ్యం. ప్రజలకి నేరుగా ప్రభుత్వంతో కనెక్షన్ ఉండాలి. ప్రభుత్వం నిజంగా ఏమైనా చేయగలిగింది అని అంటే ఆరోగ్యం. ఆసుపత్రులు గవర్నమెంట్ హాస్పిటల్. ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే మీరు చిన్నప్పుడు మేము చిన్నప్పుడు అంటే 30-40 ఏళ్ళ క్రితం ఏదైనా హాస్పిటల్కి వెళ్తే నీకు జ్వరం వచ్చి హాస్పిటల్కి వెళ్ళారు అనుకోండి, అది చేయబట్టిని చూసేవాడు, ఏదో మాత్రలు రాసేవారు, లేదంటే స్టెథోస్కోప్ లేదా ఇది పెట్టి టెంపరేచర్ చూసి దానికి తగ్గ మాత్రలు రాయించి, ఇంకా తీవ్రంగా దీర్ఘకాలం ఉన్నదంటే బ్లడ్ టెస్ట్ చేసేవారు, మందులు ఇచ్చేవారు. ఇప్పుడు అలా కాదు, ఒళ్ళంతా స్కాన్ చేసేయమంటున్నారు. ₹1,000 బిల్లు అవ్వాలి. మనం మీకు 800, 1000 రూపాయలు, 1500, 2000 రూపాయలు వెళ్ళిపోతాయి ఆయా పట్టణాలు నగరాల స్థాయిని బట్టి. అసలు మామూలు వైద్యం కాలు నొప్పి కడుపు నొప్పి వస్తే చూసే డాక్టర్ ఉండదు. సచ్చినట్టు వీళ్ళు క్వాక్ డాక్టర్స్ అంటారు. ఆర్ఎంపీ డాక్టర్ల మీద ఆధారపడాల్సి వస్తుంది. ఆర్ఎంపీ డాక్టర్లు కూడా ఏం చేస్తారంటే మాకు ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్తో కనెక్షన్ ఉండి వీడు ఏదైనా డొక్కలో నొప్పిపోతున్నాను అనుకో, టఫాలమని 2 రోజులు చూస్తాడు, పెయిన్ కిల్లర్స్ లాంటి అది ఇస్తాడు. తగలేదనుకోండి ఇంకా వస్తున్నాను అనుకోండి, కిడ్నీలు రాళ్ళు ఆ వంకన అక్కడికి ఎత్తుకెళ్ళిపోవడం, అక్కడ సోపరంగా వీళ్ళు తెచ్చిండు. స్వయంగా నేను అనిపించాను. ఒకసారి మా అత్తయ్య గారికి ఒకసారి ఒంట్లో బాగోపోతే ఊపిరితిత్తుల్లో నీరు పట్టిందన్నారు. నీరు పట్టిందంటే సర్లేని ఆవిడ ఒక హాస్పిటల్ తీసుకెళ్ళారు. వాళ్ళు 16,500 పట్టుకెళ్ళారు కూడా. రాజమండ్రిలో ఒక హాస్పిటల్కి పట్టుకెళ్తే నేను ఈ లోపల ఆ హాస్పిటల్లో డాక్టర్ గారికి నాకు తెలిసిన వాళ్ళు ఒకరి చేత ఫోన్ చేయించి వెళ్ళాను. నేను కాకినాడలో ఉన్నప్పుడు వెళ్ళేటప్పటికి ఆ ఊరి నుంచి వీళ్ళని తీసుకొచ్చి ఆర్ఎంపీ డాక్టర్ తీసుకొచ్చాడు, జాయిన్ చేసాడు. ఆవిడకి రకరకాల టెస్టులు రాసేశారు. ఒక పూటలో ఆ నీరు తీసేయటం మీద అయిపోయింది. తర్వాత ఇంకా డిశ్చార్జ్ చేయొచ్చు అంటే చూద్దాం ఆ రిపోర్ట్ రావాలంటున్నారు. ఆ రిపోర్ట్ పట్టుకెళ్తే అది ఎప్పుడైనా రావచ్చండి, కనీసం 10 రోజులు పడుతుంది అన్నారు. అంటే 10 రోజులు ఇక్కడ ఉండిచ్చేస్తానికి ప్లాన్ అన్నమాట వీళ్ళు. ఈ లోపల వాళ్ళు ఏం మాట్లాడుకున్నారంటే ఇప్పుడు తెచ్చింది 16,500 ఉన్నది. అప్పుడు కొన్ని టెస్టుల కింద కొన్ని మందుల కింద ఆ 2 రోజుల రూమ్కి అదే స్పెషల్ రూమ్ మీద తర్వాత ఐసీయూలో అటు సరిపోయి ఇంకా వద్దులే డిశ్చార్జ్ చేద్దాం అనుకున్నారు. అప్పుడు నేను వెళ్ళిన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నేను పలానా ఫోన్ చేయించాను కదంటే 1,000-1,500 తగ్గించారు. అంటే వీళ్ళు ఒక 50,000 తెచ్చారనుకోండి, ఫోన్లో బ్యాలెన్స్ ఉన్నంత వరకు నాకేసినట్టు నాకిద్దరు అనమాట. అర్థమైందా? ఇలాంటి దోపిడీ నేను రాట్లకు వ్యతిరేకం కాదు. వైద్య శాఖ హాస్పిటల్ బోళ్ళని పెట్టుబడులు పెట్టి వస్తున్నారు. అవసరమైన దానికే చేయాలి, అవసరం లేని దానికి కూడా భయం వేసేస్తుంది. ఇప్పుడు నేను కసక్కని తగ్గాను కదా, ఇప్పుడు ఆ దగ్గు చూపించుకుందామంటే నువ్వు ముందెళ్ళు ఒక 5,000-6,000లో ప్యాకేజ్ ఉంది మొత్తం చూపించుకుంటున్నారు. ఇప్పుడు ఎవడ ఆరోగ్యాన్ని వాడు చూసుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్, ఇవన్నీ కరెక్టే. కానీ మన జేబు కూడా సపోర్ట్ చేయాలి కదా. నాకు తెలిసిన డాక్టర్లో మేము దాటుకుని వచ్చేసాం. మేము చాలా అదృష్టవంతులం. ఎందుకంటే తలపోటు వస్తే తలపోటుకి ఇచ్చేవారు ట్యాబ్లెట్, తలపోటు తగ్గించేవారు. తలపోటు వస్తే మోకాల ఆపరేషన్ ఎప్పుడు చేయలేదు మాకు. అర్థమైందండి? ఇప్పుడు అది జరుగుతూ ఉంది. ఇప్పుడు అది జరుగుతుంది. దాన్ని నివారించాలంటే ఏకైక మార్గం ప్రభుత్వ హాస్పిటల్ మెరుగైన చికిత్స అందించాలి, వసతులు కల్పించాలి. ఆ ఆరోగ్య శాఖ కూడా ఆ మంత్రి గారు దాని మీద దృష్టి పెడితే మంచి పేరు వచ్చేద్ది. ఇక మీరు ఏ ముద్ర ఇచ్చగలదు. ప్రభుత్వ ఆసుపత్రులని ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ఈ ప్రభుత్వం పూనుకుని ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ హాస్పిటల్ మీరు ఏమైనా చేయగలుగుతారు. బోళ్ళని డబ్బు పోసేస్తున్నారు ఆరోగ్యశ్రీకి. ఆ డబ్బు అంతా రాజశేఖర రెడ్డి ఈ దరిద్రాన్ని అంటించిపోయాడు. మీకు ఆరోగ్యశ్రీ చాలామంది ఏమనుకుంటున్నారంటే మాకు దేవుడు మమ్మల్ని బతికిచ్చాడు అనుకుంటున్నారు. నీకు అవసరం లేకపోతే ఎడాపెడా కోసి స్టంట్లేసి పడుతున్నారు. ప్రజలకు అర్థం కాక అనుకుంటున్నారు, కానీ ఆ వ్యవస్థను నాకు కూడా చేశాడు. ఆ మధ్యన ఒకసారి ఏదో ఒక 10 ఏళ్ల క్రితం కొంచెం యాంగ్జైటీగా ఉందని హాస్పిటల్లో జాయిన్ అయితే మీకు స్టంట్ పడద్దు అంటున్నారండి అన్నాడు. అయితే ఆ డాక్టర్ నా మిత్రుడు, అందులో ఒక డాక్టర్ గారు నా దగ్గర ప్రస్తుతం డబ్బులు నువ్వు పెట్టుకో తర్వాత ఇస్తానంటే వద్దులే పర్లేదు తర్వాత చూసుకోవచ్చు అని పంపించారు. అర్థమైందా మీకు? అంటే ఇలా ఉంటుంది. దీని ఇప్పుడు అదొక సెన్సిటివ్ మ్యాటర్. నిజంగా అతను నమ్మలేకపోతున్నాం. అవసరం ఉండి చెప్తున్నాడో డబ్బులు లాగేయటానికి చెప్తున్నాడు అనేటువంటిది అత్యంత సన్నిహితుల మీద కూడా అనుమానం వచ్చే పరిస్థితి ఇక్కడ ఏడుతుంది. ఈ ఆరోగ్యశ్రీ వల్ల వచ్చిన దరిద్రం అది. అదే డబ్బు నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్లో కప్పెట్టేసి ఒక డాక్టర్కి 10 డాక్టర్లు పెట్టి ఓపీలు 6-7 ఓపీలు పెడితే ఏమడి కార్పొరేట్ హాస్పిటల్లో మాత్రం మనం ఇల్లు అంటే చూస్తున్నారేంటి?
అవును, అక్కడ కూడా మా లైన్లో గంటలు గంటలు కూర్చోవాలి కదా మనం. ఇది ప్రక్షాళన చేస్తే ఈ ప్రభుత్వం చాలా మంచి పేరు వస్తుందండి. విద్యాశాఖని చాలా వరకు ప్రక్షాళన చేసి బ్రహ్మాండంగా నడిపిస్తున్నారు, ఫలితాలు సాధించారు, స్పష్టంగా కనపడిపోయినాయి. అదేవిధంగా వైద్య శాఖను కూడా, వైద్య విషయంలో కూడా ఆ పెచ్చులు ఊడిపోతున్నాయి కట్టాన్ని రాస్తున్నారు. పాత వాళ్ళు అలాంటివన్నీ జాగ్రత్తగా చూసుకుని, ఆక్సిజన్ ఉండేలా చూసుకుని, సదుపాయాలు, పరికరాలు, ప్రైవేట్ హాస్పిటల్ ధీటుగా వెంసాని గారు ఒక మిషన్ తెచ్చి ఇచ్చారు. అలాగే పెట్ స్కాన్ మిషన్, ఇలాంటివన్నీ ప్రభుత్వ ఆసుపత్రులకి ఉదారంగా కొంతమంది డొనేషన్లు ఇచ్చి కూడా ఉంటారు. ఊరికే పనికిమాలిన వాటికి కాకుండా ఇటువంటి వాటికి ఇచ్చి వృద్ధి చేస్తే ప్రభుత్వం కూడా అటువంటి గుంటూరు జీజీ హాస్పిటల్కి 100 కోట్ల రూపాయలు డొనేషన్ చేశారు. అటువంటివన్నీ ఎంకరేజ్ చేస్తే ప్రజలందరూ చాలా సంతోషిస్తారు. ఎందుకంటే ఎవరికైనా సరే జేబులు ఖాళీ అయిపోయేది ఆరోగ్యానికి సంబంధించి, రోగాలకు సంబంధించి, లేదా చదువులకే. ఇవాళ ఈ రెండే ఎక్కువ ఖర్చు అవుతున్నాయి ఎవరికన్నా. మిగతా అన్నిటిలో సబ్సిడీలు ఉన్నాయి, చాలా చేస్తున్నారు, సంక్షేమం చేస్తున్నారు. ఈ రెండాటి మీద దృష్టి పెడితే చాలా వరకు సంక్షేమం ఆపేత్త కూడా ఎవరు మాట్లాడరు. దీని మీద దృష్టి పెట్టాలని కోరుకుంటూ లోకేష్ గారిని అభినందిస్తూ, సత్యకుమార్ గారిని కూడా అభినందిస్తూ, వారు కూడా గట్టిగానే కృషి చేస్తున్నారు. ఇంకా మరింత మొన్న కూడా 60 మంది డాక్టర్లను డిస్మిస్ చేశారు కదా. అదే మరింత కృషి చేయాలని సత్యకుమార్ గారు కూడా విజ్ఞప్తి చేస్తా. నాకు ఫోన్ చేసిన ఆయన పౌరుడిగా అతను బాధ్యతగా చూసి అక్కడ జరిగిన విషయాన్ని నాకు చెప్పాడు. ఆయన స్వయంగా నేను చూసినట్టుగా కళ్ళకు కట్టినట్టు చెప్పాడు. ఆయన ఇలా ఉందండి, చాలా బాగుంది, లోకేష్ గారికి మంచి పేరు వస్తుంది, ప్రభుత్వం మీద చాలా పాజిటివ్గా ఉన్నారు టీచర్స్ అని చెప్పాడు. వరలకుమార్ రాజా గారు కూడా అభినందనలు అండి. పామరు నియోజకవర్గం పమిడిముక్కల మండలం హనుమంతపాలెంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు బోధించే తీరు, విద్యార్థుల ఏకాగ్రతతో చదువుకునే పరిస్థితి, ప్రజల ప్రశంసలు అందుకుంటున్న తీరు, స్థానికులు ఆ పాఠశాలల్ని, ఆ ఉపాధ్యాయుల్ని అభినందిస్తున్న తీరు, ఎమ్మెల్యే వరలకుమార్ రాజా గారు తీసుకుంటున్న చర్యలు, బాధ్యతతో వ్యవహరిస్తున్న పరిస్థితి, మంత్రిగా నారా లోకేష్ 100 రోజుల ప్రోగ్రాంలు పెట్టి రాష్ట్రంలో విద్యాశాఖ దశని మార్చి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవాలి అనే స్థాయికి విద్యార్థులను తీసుకొచ్చారంటే ఆ విద్యాశాఖను ఎంత ప్రక్షాళన చేస్తున్నారో, ప్రజలు ఎలా అభినందిస్తున్నారో అద్భుతంగా విశ్లేషించిన అడ్స్మిల్ గారికి, అలాగే ప్రభుత్వ వైద్యారోగ్య శాఖ గురించి కూడా విశ్లేషిస్తూ వైద్యారోగ్య శాఖని ఇంకా మరింత మెరుగుపరిస్తే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటాయంటూ విశ్లేషించిన అడ్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.